ఓం శ్రీమాత్రే నమః. దసరా నవరాత్రులు లేదంటే శరన్నవరాత్రుల్లో చివరి రోజు అంటే 9వ రోజుకు వచ్చేసాం. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ నవమి. నవరాత్రుల్లో ఆఖరి రోజైన ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు సిద్ధిదాత్రి అమ్మవారిని పూజిస్తారు. ఒక్కొక్క దేవీ దేవతల ఆరాధనకు ఒక్కో తిథి ఉత్కృష్టమైందిగా చెబుతారు. నవమి తిథి ధైర్యానికి, ధర్మానికి, శత్రు సంహారానికి ప్రతీకగా నిలబడుతుంది. మహర్నవమి రోజున అమ్మవారిని అపరాజిత అంటే ఓటమి తెలియని దేవతగా పూజిస్తారు. సిద్ధి అంటే ఒక పనిని సిద్ధించడం, దాత్రి అంటే ఇచ్చేది. భక్తులు కోరుకున్న పనిని తీర్చే అమ్మవారు గనక సిద్ధిదాత్రి అన్నారు. ఈ భూమి మీద సుఖ సంతోషాలనే కాకుండా జ్ఞానాన్ని, మోక్షాన్ని కూడా సిద్ధిదాత్రీదేవి ప్రసాదిస్తుందని భక్తులు గాఢంగా నమ్ముతారు. సిద్ధిదాత్రి అమ్మవారు కమలం, గదాయుధం, శంఖుచక్రాలు ధరించిన చతుర్భుజాలతో వికసించిన కమలం మీద లేదా సింహం మీద కూర్చుని మనకు దర్శనమిస్తుంది. సిద్ధిదాత్రి మాత అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశత్వం అని పిలువబడే 8 సిద్ధులకు అధిదేవత అని, అందుకే ఈ మాతను ఆరాధించడం వల్ల అష్టసిద్ధులన్నీ లభిస్తాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. మహానవమి పవిత్రమైన రోజున భక్తులందరూ ఈమెను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈ తల్లి తన భక్తుల జీవితంలో నెలకొన్న చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తుందని నమ్ముతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం సిద్ధిదాత్రీదేవి కేతు గ్రహానికి అధిపతిగా చెబుతారు. అందుకే ఈ అమ్మవారిని ఆరాధిస్తే క్రమశిక్షణ, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగడానికి ప్రేరణ లభిస్తుందని చెబుతారు. సిద్ధిదాత్రి దేవతను పూజించడం వలన ఆధ్యాత్మిక జ్ఞానం, స్వీయ నియంత్రణ పెరుగుతుంది. సిద్ధిదాత్రి అమ్మవారిని ఆరాధించే వారికి బ్రహ్మజ్ఞానం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మానవులే కాదు, సిద్ధులు, గంధర్వులు, యక్షులు, అసురులు, దేవతలు కూడా సిద్ధిదాత్రి దుర్గాదేవిని పూజిస్తారు. మహాదేవుడు దుర్గాదేవిని సిద్ధిదాత్రిగా పూజించి సిద్ధులన్నీ పొందాడని, పరిపూర్ణతకు మూలమైన ఆ సిద్ధిదాత్రి తల్లి ఆశీర్వాదంతో శివుడు అర్ధనారీశ్వరునిగా అయ్యాడని చెప్తారు. సృష్టి ఆరంభంలో ఆది పరాశక్తి నుండి ఉద్భవించిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. వారి తపస్సుకు మెచ్చిన మహాశక్తి ప్రత్యక్షమై సృష్టి, స్థితి, లయములు అనే విధులను త్రిమూర్తులకు అప్పగించింది కూడా సిద్ధిదాత్రి అవతారంలోనే అని చెబుతారు. సిద్ధిదాత్రి అమ్మవారిని మల్లె, మొగలి పూలతో పూజించాలి. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో సువాసిని పూజ, దంపతి పూజలు కూడా చేస్తారు. నవరాత్రుల్లో 9వ రోజైన ఈ నవమి రోజున మహర్నవమిగా పూజలు చేస్తారు. ముఖ్యంగా ఆయుధ పూజలు చేస్తారు. ఆయుధ పూజ అంటే కేవలం ఆయుధాలే కాదు, ఏ వృత్తి వారైనా వారి వారి వృత్తులకు చెందిన వస్తువులకు, పనిముట్లకు పూజలు చేస్తారు. ఇది నవరాత్రులలో 9వ రాత్రి అంటే చివరి రాత్రి దుర్గమ్మవారి అవతారం, సిద్ధిదాత్రి ఆవిర్భావ విశేషం. ఇక రేపు విజయదశమి పండుగ. విజయదశమికి సంబంధించి కొన్ని విశేషాలు రేపటి వీడియోలో తెలుసుకుందాం.